స్టార్ట్. కోల్ ఇండియాతో పాటుగా సింగరేణి కార్మికులకు సంబంధించి గ్రాట్యుటీని 10 లక్షలుగా ఒప్పుకున్నారని ఆరోపణ చేసిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఆ పత్రాలు చూపించమంటే ఈరోజు మళ్ళీ సోషల్ మీడియాలో ఒక సంతకాలతో ఒకటి చూపిస్తూ మా యూనియన్ సంతకం పెట్టలేదు అని మళ్ళీ అబద్ధాలు చెబుతున్నాడు. వాస్తవంగా 10వ వేజ్ బోర్డు మంచి అగ్రిమెంట్ జరిగింది, కార్మికులకు చాలా లాభం జరిగింది. అయినా కానీ ఆయన ఎందుకు సంతకం పెట్టలేదు? అసలు తను వెనుక ఉన్న విషయం చెప్పకుండా కార్మికుల్ని మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి దొంగ మాటలు చెప్తున్నాడు ఈ రియాజ్ అహ్మద్. 10వ వేజ్ బోర్డులో మంచి అగ్రిమెంట్ జరిగినా వాళ్ళ హెచ్ఎంఎస్కి సంబంధించిన నాయకులు కోల్ ఇండియాలో సుమారు 150 మంది కార్మికులని మెడికల్ అన్ఫిట్ దందాలో పైరవీల ద్వారా మెడికల్ అన్ఫిట్ చేయించారు. ఆ విషయం కోల్ ఇండియాలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ పిల్లలకి ఆపేస్తే ఆ 150 మందికి ఉద్యోగాలు ఇస్తే మేము సంతకము పెడతామని హెచ్ఎంఎస్ నాయకులు యాజమాన్యాన్ని, కోల్ ఇండియా యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేశారు. మిగతా 3 సంఘాలు ఏఐటీసీ, బిఎంఎస్, సిఐటియు మంచి అగ్రిమెంట్ జరుగుతున్నా కేవలం హెచ్ఎంఎస్ పైరవీల కోసం వీళ్ళు చేసిన దొంగ పనిని కాపాడటానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీళ్ళు చేయకపోయినా పర్వాలేదని మిగతా సంఘాలు సంతకాలు చేసినాయి. కార్మికులందరికీ తెలుసు 9వ వేజ్ బోర్డులో 10వ వేజ్ బోర్డులో మంచి అగ్రిమెంట్ జరిగి మంచి జీతాలు పెరిగినాయి. కేవలం వీళ్ళు పైరవీల ద్వారా దొంగ మెడికల్ అన్ఫిట్ చేసిన కోల్ ఇండియా కార్మికులని ఉద్యోగాలు తీసుకోవాలని బ్లాక్మెయిల్ చేసి దానికోసం వీళ్ళు సంతకం పెట్టకుండా ఈరోజు మేము గ్రాట్యుటీ కోసమే సంతకం పెట్టలేదు అని అంటున్నాడు. మరి 11వ వేజ్ బోర్డులో ఏం చేశారు? 12వ వేజ్ బోర్డులో ఏం చేశారు మీరు? మరి ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇప్పుడు కూడా కేవలం అది ఏఎల్సీ దగ్గర జరిగిన ఒప్పందం, ఏఎల్సీ ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని పట్టుకొని మేము ఇప్పిస్తామంటున్నారు. గతంలోనే ఏఎల్సీ ఇవ్వటం, దాని మీద యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్ళటం, అనేక రాష్ట్రాల్లో హైకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉండటం జరుగుతుంది. కానీ ఈరోజు నేనేదో ఇప్పిస్తున్నాను, నేను మాత్రమే బాగా చేస్తున్నాను అని దొంగ ప్రచారం చేసుకోవడానికి హెచ్ఎంఎస్ నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకి కార్మికుల సమస్యల కన్నా వేరే యూనియన్ నాయకులని తిట్టి వేరే యూనియన్ని బద్నాం చేసి ఆయన ఏదో మంచి పేరు సంపాదిద్దామని చూస్తాడు. ఆయనకి అయినా కానీ కార్మికుల్లో ఆయనకి ఎంత గుర్తింపు ఉందో తెలుసు. మొన్న జరిగిన ఎన్నికల్లో 700-800 ఓట్లు త్రూఅవుట్ సింగరేణి కలిపి వచ్చింది. అయినా కానీ ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. నిజాలు మాట్లాడి నిజమైన కార్మికుల సమస్యల మీద పోరాటం చేయాలి కానీ వేరే యూనియన్ల మీద తప్పుడు ప్రచారం చేస్తే ఇవాళ కాకపోయినా ఇంకొక 4 రోజులకైనా ఆ నిజాలు తెలుస్తాయి. కాబట్టి రిటైర్డ్ కార్మికులందరూ ఈ విషయాన్ని గ్రహించి ఏఐటీసీ మీద నమ్మకం ఉంచి అసలు వాస్తవాలను తెలుసుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం.